హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది ఫ్యాషన్ ప్లేస్ బైక్. ఈ బైక్ థర్డ్ గేర్ వేస్తే సౌండ్ వస్తుంది, కర్రం అని అరుస్తుంది, బండి మొత్తం ఆగిపోయే విధంగా అవుతుందని అయితే మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. థర్డ్ గేర్ వీల్ అరిగిపోయిందని అయితే మనకైతే అర్థమైంది. సింపుల్గా వీటిని ఎలా ఓపెన్ చేయాలని అయితే మీకు చూపిస్తాం. ముందర ఉన్న కప్పు ఓపెన్ చేసి ఈ రెండు థ్రెడ్లు ఓపెన్ చేసామంటే మనం చాలా సింపుల్గా వర్క్ అయితే అయిపోతుంది. మనం ఇంజన్ విప్పి బిగించాలంటే మినిమం ఒక 4 గంటలు 5 గంటలు అయితే టైం పడుతుంది. మనం ఇలా చేసామంటే గంటన్నర అంటే మామూలుగా చేసే దాంట్లో సగం సమయంలో అయితే ఈ వర్క్ అయితే అయిపోతుంది మనకు సింపుల్గా. ఫ్యాషన్ ప్లస్ బైకులు అంటేనే ఎక్కువగా ఇప్పుడు మొత్తం అవి ఎంత లేదన్నా 2009తో ఆగిపోయాయి. అంతకు ముందు బైకులు కాబట్టి వాటికి గేర్ వీల్స్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటాయి చాలా బైకులు. ఈ బైక్ అయితే బోర్కు రాలేదు, బోర్కు వచ్చింటే మొత్తం బోర్తో సహా అయితే మనం ఓపెన్ చేస్తుంటే బోర్కు రాలేదు అనే ఉద్దేశంతో ఇలా సింపుల్గా అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇలా సింపుల్గా ఓపెన్ చేసేటప్పుడు కానీ మీరైతే కాస్త జాగ్రత్త పడినారంటే మనకు వర్క్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కడ జాగ్రత్త పడాలి అనేది కూడా మీకైతే ముందుకు వెళ్ళిన తర్వాత చెప్పి ఫ్యాషన్ ప్లస్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లం చాలామంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా సెకండ్ గేర్ వీల్ అయినా లేదా థర్డ్ గేర్ వీల్ అయినా పోతూ ఉంటుంది. ఎక్కువగా మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా సెకండ్ గేర్లో అయినా థర్డ్ గేర్లో అయినా పోతూ ఉంటాం. అలా వెళ్తూ ఉండడం వల్ల ఆ గేర్ వీల్స్ ఎక్కువగా అరుగుతుంటాయి. నేను చాలా ఫ్యాషన్ ప్లస్ కానీ ఫ్యాషన్ ప్రో బైక్లకు కానీ స్పెండర్ బైక్లకి ఇంకా ఎక్కువ ఓల్డ్ మోడల్, ఇప్పుడు కొత్త వచ్చిన మోడల్ అని లేదు, ఓల్డ్ మోడల్ బైక్లకి హీరో బైక్లలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి బోర్ ఓపెన్ చేస్తే మనం ఆయిల్ తాగే అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్గా మీరు ఇందులో చూపించిన విధంగా చేయించానంటే చాలా సింపుల్గా వర్క్ అయిపోతుంది. మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఏమంటే అక్కడ మనం బోర్ ప్యాకింగ్ పోకుండా మాత్రం కాస్త జాగ్రత్తగా తీసుకున్నామంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు కూడా నేను ఇలాగే ఒక బైక్ కూడా చూపించాను. అప్పుడు చూపించినప్పుడు ఒక మెకానిక్ వచ్చేసి అలా వెళ్తే ప్యాకింగ్ పోతే నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ కస్టమర్ వచ్చి నిన్ను అంటాడు కదా అని కొన్ని రాంగ్గా అయితే కామెంట్లు అయితే పెట్టాడు. నేను అతనికి చెప్పే ప్యాకింగ్ పోతే ఓపెన్ చేయక నాకు కూడా తప్పదు, కానీ ప్యాకింగ్ పోకుండా తీయడంలోనే మన టాలెంట్ అయితే ఉంటుంది. మనమైతే నేను చేసిన వాటికైతే ఏ బైక్ కూడా ప్యాకింగ్ అయితే పోలేదు. కర్మకాలి పోయిందంటే మనమైతే ఏం చేయలేం, కానీ ప్యాకింగ్ పోకోకుండా తీయడంలోనే మన టాలెంట్ అయితే ఉంటుంది. పోయిందంటే నువ్వైనా ఏం చేయలేవు, నేనైనా ఏం చేయలేవు, ఎవరైనా ఏం చేయలేరు. ముందు ప్రయత్నం చేయడంలో మనది ఉంటుంది. ప్రయత్నం చేయకోకుండానే ప్యాకింగ్ పోతే ఎలా అని అయితే అంటుంటారు. సింపుల్గా మొత్తం అటు సైడ్ క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత ఇటు సైడ్ మ్యాగ్నెట్ సైడ్ అయితే ఏవి ఓపెన్ చేసుకునే అవసరం లేదు. ఓన్లీ ఇంజన్ బోల్టాలు మాత్రం ఓపెన్ చేసుకుంటే చాలు, మనకి గేర్ వీల్స్ అయితే బయటకు వచ్చేస్తాయి. చుట్టూ ఉన్న ఇంజన్ బోల్టాలు ఓపెన్ చేసామంటే ఇంకా ఏవి ఓపెన్ చేసే అవసరం లేదు. నార్మల్గా అయితే మనం హెడ్ ఓపెన్ చేయాలి, తర్వాత బోర్ ఓపెన్ చేయాలి, తర్వాత మ్యాగ్నెట్ ఓపెన్ చేయాలి, మొత్తం ఓపెన్ చేసి డబల్ పని. అలా కాకుండా ఇలా సింపుల్గా ఓపెన్ చేసామంటే ఇప్పుడైతే మీకు ఓపెన్ చేస్తున్నారు కదా, ప్యాకింగ్ పోతుందా ఉందా మీరైతే బాగా గమనించండి. మీకు తుడిచి కూడా చూపిస్తా, దానికి కూడా ఆయిల్ మార్క ఉంది. మొత్తం తుడిచిన తర్వాత చూడండి ప్యాకింగ్ అయితే ఏమీ రాలేదు దీనికి. అలాగే ఇక్కడ ఏమైనా ప్యాకింగ్ క్రాక్ ఇచ్చిందా అని మీకు ఇక్కడ కూడా చూపిస్తా. ఇక్కడ కూడా బోర్ ప్యాకింగ్ ఏం చిన్న గీత కూడా పడలేదు. అంత సింపుల్గా అయితే వర్క్ అయిపోతుంది. అలా ప్యాకింగ్ పోకుండా తీయడంలోనే మన టాలెంట్ అయితే ఉంటుంది. వీటికి గేర్ వీల్స్ అయితే ఓపెన్ చేసి సెకండ్ గేర్ వీల్ థర్డ్ గేర్ వీల్ ఏవేవి పోయాయని అయితే మనమైతే చెక్ చేస్తాం. కస్టమర్లు అయితే మనకు తెలిసిన వాళ్ళే, అందుకని మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చారు. గేర్ వీల్స్ మన దగ్గర ఆల్రెడీ ఒక ఫ్యాషన్ ప్లస్ బైక్ బాగున్నదే మనం స్క్రాప్ కిందకి అయితే తీసుకొని పెట్టుకున్నాం. ఆ బైక్ గేర్ వీల్స్ అయితే దీనికైతే వేస్తాం. అవి ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి, వాటిని కూడా చెక్ చేసి బాగున్నాయా లేదా అని అయితే వేస్తాం. అది దగ్గర ఒక 3 సంవత్సరాలు అయితే పక్కకు పెట్టేసాం. ఇప్పుడు దాని గేర్ వీల్స్ అయితే దీనికైతే మొత్తం గేర్ బాక్స్ అయితే సెట్ చేస్తాం. మళ్ళీ 1-2 వేసి మళ్ళీ ప్రాబ్లం ఎందుకనే ఉద్దేశంతో ఇప్పుడు మనం పాతది అయితే తీసుకొని వచ్చాము. దీని గేర్ వీల్స్ అయితే ఇవైతే సిలుం బట్టి ఉన్నాయి. నీట్గా కడిగి వేసామంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే గేర్ వీల్స్ దీనికి బాగున్నాయి. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాయి ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా, గేర్ షిఫ్టర్స్ ఏమైనా అరిగాయా. మెయిన్గా గేర్ షిఫ్టర్స్ పైన ఉన్న లైట్గా ఉన్న ప్లేట్ అరిగితే మనకి గేర్స్ అనేది పడవు. మీకు ఈ పాత బైక్ గేర్ వీల్ అయితే అన్నీ అయితే బాగున్నాయి, ఎక్కడ కూడా అరగలేదు. ఏమంటే కాస్త సిలుం బట్టాయి, మనం నీట్గా కడుక్కొని వేసుకున్నామంటే సరిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మొత్తం గేర్ వీల్స్ అన్ని ఓపెన్ చేసి నీట్గా కడిగి వేస్తాయి. ఇప్పుడు మీకు ఇందాక షిఫ్టర్ కూడా చూపించాను కదా, ఏవి అరగలేదు, అన్నీ నీట్గా ఉన్నాయి. అన్నీ అయితే మనం చెక్ చేసుకొని వేయడం అయితే జరుగుతుంది. ఏవైనా అరిగాయా, మళ్ళీ డబల్ పని అనేది వాళ్ళ కస్టమర్లకు ఉండకూడదు, మనకు ఉండకూడదు. దానికోసం మన దగ్గర ఉన్న గేర్ వీల్సే అన్నీ అయితే నీట్గా కడిగి మళ్ళీ ట్రయల్ చెక్ చేసి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనమైతే కస్టమర్లకు అయితే ఇస్తాం. ముందుగా నీట్గా అయితే అన్నీ అయితే కడుక్కోవడం జరుగుతుంది. 1-2 సార్లు గమనిస్తాం. ఇలా సింపుల్గా మనం అయితే గేర్ వీల్స్ అయితే హీరో బైక్లకు అయితే ఓపెన్ చేయొచ్చు. అక్కడ ప్యాకింగ్ పోకుండా మాత్రం మీరు జాగ్రత్త తీసుకున్నారంటే అయిపోతుంది. ఏదైనా ఇంజన్ మనం ఫుల్ ఇంజన్కి వచ్చింది లేదా బైక్ బోర్కి వచ్చింది అన్నప్పుడు మాత్రం మొత్తం ఓపెన్ చేసుకుంటే పోతే సరిపోతుంది. ఇలానే చేయమని అయితే నేను చెప్పడం లేదు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఇప్పుడు గేర్ వీల్స్ అన్నీ అయితే మనం అన్నీ అయితే సెట్ చేసాం, అన్ని నీట్గా అయితే కడుక్కున్నాం.
ఏం ప్రాబ్లం లేదు అని చెక్ చేసుకున్న తర్వాతనే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇందులో కనిపిస్తుంది కదా, మొత్తం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రీగా అయితే చేయడం జరిగింది. ఎక్కువ సిలుం బట్టిన అయిన ఉద్దేశంతో ఆ సిలుం మొత్తం అయితే 70% అయితే క్లీన్ చేసాం. ఉంటే ఒక 30% అది కూడా ఎక్కడైతే లేదు, ఒకవేళ ఉంటే అని చెప్తున్నాను. నీట్గా క్లీన్ చేసాం కాబట్టి అన్ని గేర్స్ అయితే బాగా పడుతున్నాయా లేదని ఇక్కడే 1-2 సార్లు చెక్ చేసి మళ్ళీ క్లచ్ వేసిన తర్వాత కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ప్యాకింగ్ అయితే ఎక్కడ కూడా పోలేదు. బోర్ ప్యాకింగ్ చాలామంది ఇలా ఓపెన్ చేస్తే బోర్ ప్యాకింగ్ పోతుంది అని అయితే అనుకుంటారు. బోర్ ప్యాకింగ్ పోదు. అలాగే ఆయిల్ లీకేజ్ కూడా అక్కడ మనం అనాబాండ్ పెట్టుకునేసామంటే ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే రాదు. ఈ బైకే కాదు, నేను చాలా బైకులు అయితే చేశాను. మనం హోండా సైలింగ్ చేసాం, అలాగే ఎంజెడ్ బైకులు చేసాం, స్పెండర్లు కూడా చేసాం, ఫ్యాషన్ ప్రోలు చేసాం. మీకు ఫ్యాషన్ ప్రో ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. కాబట్టి ఇలా సింపుల్గా అయితే వర్క్ అయితే అవుతుంది. ప్యాకింగ్ పోయిందంటే ఇంకా అప్పుడైతే మనకైతే తప్పదు, బోర్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ప్యాకింగ్ పోతే నేను చేసిన బైక్లకైతే ఏ బైక్ కూడా ప్యాకింగ్ అయితే పోలేదు. నాకు ఎటువంటి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం కూడా రాలేదు. మీరు కూడా కాస్త జాగ్రత్త పడారంటే ఇలా సింపుల్గా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. మనం ఎక్కించేటప్పుడు కూడా ఛాంబర్ కాస్త జాగ్రత్తగా అయితే ఎక్కించండి. ప్యాకింగ్ కదిలేలా, ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అనాబాండ్ వేసి ఉంటాం కాబట్టి కదలదు. ఇలా సింపుల్గా అయితే మనం వర్క్ అయితే అయిపోగొట్టుకోవచ్చు. మనం గంటలు కష్టపడడం కంటే ఇలా సింపుల్గా అయిపోతుంది. ప్యాకింగ్ పోకుండా జాగ్రత్తగా చేస్తే అయిపోతుంది. మనం అన్నీ చెక్ చేసి 1-2 సార్లు గేర్ రుస్ పడుతున్నాయా అని అయితే చెక్ చేసుకోవడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. వర్క్ ఫాస్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇలా అయితే నేను చేయడం లేదు. మనం బోర్ నుంచి రింగ్స్ బయటకు తీయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా తీస్తున్నాను. బోర్ నుంచి రింగ్స్ బయటకు వచ్చాయంటే మళ్ళీ వాటిని ఎక్కించడంలో చాలా బైక్లకు అయితే వైట్ స్మోక్ రావడం అయితే నేను గమనించాను. కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను. సింపుల్గా ఇలా అయితే అయిపోతుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేశారంటే ఆ ప్యాకింగ్ పోకుండా మాత్రం జాగ్రత్త అయితే పడండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకి వర్క్ త్వరగా అయిపోతుంది. మనకు బోర్కి వచ్చే అవకాశం ఉండదు. బోర్ నుంచి రింగ్స్ కూడా బయటకు రాదు. కస్టమర్ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాడు. కొంతమంది వచ్చి ఇలా చేసామంటే ప్యాకింగ్ పోతుందంటే ప్యాకింగ్ పోతుందని నాకు తెలియదా? అక్కడ ప్యాకింగ్ పోతే నాకు కూడా తప్పదు ఓపెన్ చేయడం. చాలామంది ఈర్ష్యతో అయితే ఆ ఈర్ష్య అసూయతో ఇలా ఓపెన్ చేశాడని కామెంట్లు అయితే వచ్చి పెడుతుంటారు. అటువంటివన్నీ మనం లెక్క చేసుకుంటూ వెళ్తే కొన్ని వర్క్ అనేది చూపించలేకపోవచ్చు. కాబట్టి ప్రతిదీ కామెంట్ అయితే పట్టించుకునే అవసరం లేదు. ప్యాకింగ్ పోయిందంటే తప్పగా ఓపెన్ చేసుకోవాలి. దాన్ని ఎటువంటి ఆల్వేషన్ అయితే చేయకండి. ముందే చెప్తున్నా, ప్యాకింగ్ పోకుండా తీయడంలోనే మన టాలెంట్ అయితే ఉంటుంది. నేను ఏ బైక్ చేసినా కూడా ఇప్పటివరకు అయితే ప్యాకింగ్ అయితే పోలేదు. పోయిందంటే నాకు కూడా ఓపెన్ చేయక తప్పదు. అప్పుడు కూడా రింగ్స్ బయటకు రాకోకుండా అయితే ఓపెన్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మీరు మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టారంటే నాకు కాస్త చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. లాస్ట్ వరకు ఆల్మోస్ట్ ఎవరో ఒకరు మెకానికల్ చూసింటారు తప్ప మిగిలిన వారైతే ఎవరైతే చూసిన వాళ్ళు కూడా నాకు కామెంట్ అయితే పెట్టండి ఎంతమంది లాస్ట్ వరకు చూశారని. కాబట్టి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.